ధనవంతులు అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ మనం 20స్లో ధనవంతుడు అవ్వగలమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అవ్వగలమనే చెప్పవచ్చు. మనకు చిన్నప్పటి నుండి ఏ ఎడ్యుకేషన్ అయితే దొరికిందో ఆ ఎడ్యుకేషన్తో ధనవంతుడు అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే అది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కాదు. ధనవంతుడు అవ్వడానికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రపంచంలో ఉండే చాలామంది ధనవంతులు లిటరేట్ కాదు, వారు హైలీ క్వాలిఫైడ్ కూడా కాదు. కానీ వారందరూ ఫైనాన్షియలీ లిటరేట్ ఖచ్చితంగా అయ్యి ఉంటారు. మనందరికీ అనిపించవచ్చు మార్కెట్లో ఉండే అప్కమింగ్ ట్రెండ్స్ని ఫాలో చేస్తే ధనవంతులు అయిపోతామని. కానీ ఇది అతిపెద్ద అవాస్తవం. మనకు ధనవంతులుగా మారడానికి మనీ మరియు వెల్త్ యొక్క కొన్ని బేసిక్ రూల్స్ని ఫాలో చేయవలసి ఉంటుంది. ఈ రూల్స్ చాలా సింపుల్. ఒక సాధారణ వ్యక్తి కూడా దీన్ని ఫాలో అయ్యి అప్లై చేసి ధనవంతుడిగా మారవచ్చు. వారెన్ బఫెట్ ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉండే 4వ వ్యక్తి. ఇతను ఏమంటాడంటే దట్ గెట్టింగ్ రిచ్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ఫ్యాన్సీ థింగ్స్. 90% ప్రజలు ఈ ఫ్యాన్సీ థింగ్స్ వైపు దృష్టి పెట్టి ధనవంతులు అవ్వలేకపోతున్నారు. నేను ఈరోజు మీకు 5 రూల్స్ ఆఫ్ మనీ గురించి చెప్పబోతున్నాను. దీన్ని ఫాలో చేస్తూ మీరు మీ 20స్లో మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ను సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ టు అవర్ ఎపిసోడ్. రూల్ నెంబర్ 1, వెల్త్ ఓవర్ ఇన్కమ్. దీనికి అర్థం ఏంటంటే మనం వెల్త్ పైన ఫోకస్ చేయాలి, ఇన్కమ్ పైన కాదు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చాలామంది అడుగుతారు ఇది నిజంగా ఒక రూల్నా అని. అవును, ఎందుకంటే చాలామందికి వెల్త్ మరియు ఇన్కమ్ మధ్య డిఫరెన్స్ తెలియదు. అందుకే వారు ధనవంతులు అవ్వలేకపోతున్నారు. అధిక సంపాదన చేసేవారు అందరూ కూడా ధనవంతులు కాలేరు. మనీ అండ్ వెల్త్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. డబ్బు వేరు, వెల్త్ వేరు. ఈ విషయం చాలామందికి అర్థం అవ్వదు. కారణం ఏంటంటే మన సరౌండింగ్స్. మనం పెరిగిన సరౌండింగ్స్లో ప్రజలు 95% ఫైనాన్షియలీ లిటరేట్ కాకపోయి ఉంటారు. మనం ఎక్కువగా పూర్ ఫైనాన్షియల్ కండిషన్ దగ్గర పెరిగి ఉంటాం. మన దగ్గర ఉండే చాలా వరకు ప్రజలు ధనవంతులు కాకపోయి ఉంటారు. మనీను మనం ఎల్లప్పుడూ కరెన్సీ రూపంలో మెజర్ చేస్తాం, అంటే డాలర్, రూపీ ఇలా. వెల్త్ను ఎల్లప్పుడూ టైం రూపంలో మెజర్ చేస్తారు. దీనిని నేను మీకు సులువైన పద్ధతిలో వివరిస్తాను. ఒక డాక్టర్ ప్రజలకు వైద్యం చేసి నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు. కానీ ఆ ₹1,00,000 సంపాదించడానికి రోజుకు 8 గంటలు పనిచేయవలసి ఉంటుంది. మరోవైపు ఒక ప్రోగ్రామర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అతను కూడా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. కానీ ఆ ₹1,00,000 సంపాదించడానికి రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేస్తాడు. దీని ప్రకారం మీరు ఆలోచించండి, ఈ ఇద్దరిలో ఎవరు వెల్తీ? నా ఉద్దేశం ప్రకారం సాఫ్ట్వేర్ డెవలపర్ చాలా వెల్తీ. ఎందుకంటే అతను తక్కువ టైంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నాడు. పైన చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ గంటకు $520 సంపాదిస్తున్నాడు. అదే సాఫ్ట్వేర్ డెవలపర్ గంటకి $1,025 సంపాదిస్తున్నాడు. టోటలీ డబుల్. ఒకవేళ మీరు వెల్తీ అవ్వాలంటే మీరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలి. మీరు నిజంగా వెల్త్ను క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ పని మీరు ఖచ్చితంగా చేయాలి. అది పే వెరీ క్లోజ్ అటెన్షన్ టు వేర్ యువర్ మనీ గోయింగ్. మీకు తెలియాలి మీ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది. చాలా క్లోజ్ అటెన్షన్ ఇవ్వాలి మీ డబ్బు పైన. చాలామందికి ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే వారి క్యాష్ ఫ్లో. వారికి తెలియదు, వారి పర్సనల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఉండదు. ప్రజలు చాలా అన్అకౌంటబుల్గా ఉంటారు. వారికి అర్థం కాదు వారి డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా వెళ్ళాయి అని. మనం బుక్స్ చదివి ఎడ్యుకేషన్ తీసుకొని డబ్బును సంపాదించవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మన డబ్బు ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తారో అప్పుడే మీరు వెల్త్ను క్రియేట్ చేసుకోగలరు. నో వేర్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మన ఇన్కమ్ స్టేట్మెంట్ను కనీసం మెయింటైన్ చేయము. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మన ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ చేస్తున్నాం. ఒక వెల్తీ పర్సన్ మరియు నార్మల్ పర్సన్కి ఉన్న అతిపెద్ద తేడా ఇదే. వెల్తీ పర్సన్ దగ్గర ప్రతి విషయం పైన డీటెయిల్డ్ లెక్కలు ఉంటాయి. అందుకే వారు వేగంగా వెల్త్ను క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. వెల్త్ క్రియేట్ చేయడానికి ఇదే సీక్రెట్. ప్రజలు ఇన్కమ్ స్టేట్మెంట్ను ఎందుకు మెయింటైన్ చేయరు? ఎందుకంటే ప్రజలకు ఇన్కమ్ స్టేట్మెంట్ మీద ధ్యానమే ఉండదు. ప్రజలు వారి యొక్క ఇన్కమ్ను ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారి ఎక్స్పెన్సెస్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మన ఇన్కమ్ను మన స్కిల్స్ మరియు లెవరేజ్తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మన ఎక్స్పెన్సెస్ను కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్కమ్, కంట్రోల్ ఎక్స్పెన్సెస్. వెల్త్ క్రియేట్ చేయడానికి ఇదే ముఖ్యమైన రూల్. రూల్ నెంబర్ 2, స్పెండ్ లైక్ ఏ బెగ్గర్, ఇన్వెస్ట్ లైక్ ఏ కింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ చాలామంది దీన్ని ఫాలో చేయరు. ముందు మనం అసెట్స్ మరియు లయబిలిటీస్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం.
మీరు అనుకోవచ్చు తేడా ఏముంది, అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్, స్టాక్స్, లయబిలిటీస్ అంటే మనం కొనే బైక్, కార్ ఇలాంటివన్నీ. యాక్చువల్లీ అది కాదు డిఫరెన్స్. దీని యొక్క రియల్ డిఫరెన్స్ పూర్తి విభిన్నం. దీనిని మీరు యూటిలిటీగా అనుకోండి. ఒక కెమెరాను తీసుకుందాం. ఇది అసెట్నా లేదా లయబిలిటీనా అంటే ఇది ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ అవుట్పుట్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే అతను ఎంత ఇన్కమ్ను ప్రొడ్యూస్ చేయగలడు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక DSLR కెమెరాను కొంటాడు. అతనికి ఫోటోగ్రఫీ మీద ఇష్టం కాబట్టి అతని కోసం అది చాలా పెద్ద లయబిలిటీ. మరోవైపు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక కెమెరాను కొంటాడు. ఇది అతనికి చాలా పెద్ద అసెట్. ఇది అతనికి చాలా డబ్బును సంపాదించి ఇస్తుంది. మనకు డబ్బు సంపాదించడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అవసరం. ఇన్వెస్ట్మెంట్లో 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మొదటిది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా 2 రకాలుగా ఉంటుంది. అది కమర్షియల్, హౌసింగ్. దీంతోపాటు మీరు స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ వలన మనకి లాభం ఏంటి అంటే స్టాక్స్లో లిక్విడిటీ చాలా అధికంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చాలా సులువుగా ఎంట్రీ ఇవ్వచ్చు, అదేవిధంగా చాలా సులువుగా ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో ఇలా చేయలేం. ఈ 2 అసెట్స్ యొక్క రూల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ రూల్స్ ఎప్పుడు కూడా అప్లై అవ్వవు. నిఫ్టీ, దీని అండర్లో ఇండియాలోని టాప్ 50 కంపెనీలు వస్తాయి. ఇది స్టాక్ మార్కెట్లోని ఒక ఇండెక్స్. మరో ఇండెక్స్ సెన్సెక్స్. ఇందులో ఇండియాలోని టాప్ 30 కంపెనీలు వస్తాయి. వారెన్ బఫెట్ చెప్పిన ఒక విషయం గురించి మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్ ఎల్లప్పుడూ కూడా గ్రోత్లో ఉంటుంది. ఈ మాటలో కూడా ట్విస్ట్ ఉంది. మన దగ్గర ఎంత డబ్బు ఉంది అన్న విషయం కన్నా మన దగ్గర ఎంత పేషెన్స్ ఉంది అన్నదే ముఖ్యం. దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఎమోషనల్ స్టెబిలిటీ. మీకు ఎమోషన్స్పై కంట్రోల్ ఉందా లేదా అన్న విషయం. చాలామంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోతే వారి స్టాక్స్ను ఫైర్ సేల్ చేసేస్తారు. ఈ ఫైర్ సేల్స్లో స్టాక్స్ను తక్కువ ధరకే సేల్ చేసేస్తారు. కారణం ఏంటంటే ఆ స్టాక్స్ వాల్యూ పడిపోతుందన్న భయంతో. కానీ మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎందుకంటే వారెన్ బఫెట్ గారి ఉద్దేశం ప్రకారం ద మార్కెట్ విల్ ఆల్వేస్ క్రాష్. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అప్పుడు మీకు మంచి వాల్యూ ఉన్న షేర్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇలాంటి టైంలో కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు సులువుగా చాలా మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోగలరు. థర్డ్ ప్రిన్సిపల్ MMM. మనీ మేక్స్ మనీ విచ్ మేక్స్ మోర్ మనీ. ఈ విషయం చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీన్ని ఫాలో చేయడం చాలా టఫ్గా ఉంటుంది. దీన్ని మీకు అర్థమయ్యేలా నేను చెబుతా. మీరు కొంత డబ్బును సంపాదించారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు. దీన్ని మీరు ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. స్టాక్ మార్కెట్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ 10,000 మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్. ఈ ప్రిన్సిపల్ మీకు 20% రిటర్న్స్ని జనరేట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ 12,000 అయింది. ఈ 12,000లో మనకు వచ్చిన యాక్చువల్ ఇంట్రెస్ట్ 2,000 మాత్రమే. ఈ 2,000 రూపాయలని మనం రీఇన్వెస్ట్ చేస్తాం. ఈ 2,000 రూపాయలు కూడా మనకు 20% రిటర్న్స్ని ఇచ్చింది, అంటే 400 రూపాయలు. దీనిని మనం ఖర్చు చేయగలం. దీన్ని డిస్పోజబుల్ అంటారు. ధనవంతులు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ను ఖర్చు చేస్తారు. అందుకే వారి వెల్త్ ఎప్పుడు కూడా డిప్రిసియేట్ అవ్వదు. ఎందుకంటే ధనవంతులు వారి ప్రిన్సిపల్ని ఖర్చు చేయరు. దీని కారణంగా వారు ఎల్లప్పుడూ వారి యొక్క వెల్త్ ఎరోషన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ నెంబర్ 4, నో ఇన్వెస్టింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక పరిచయం లేని వ్యక్తి ఉన్నాడు. అతను మిమ్మల్ని మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే మీరు ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఎందుకంటే అక్కడ మీ డబ్బులు రిస్క్లో ఉంది. ఇలా రిస్క్ భావించేటప్పుడు ప్రజలు పరిచయం లేని వ్యక్తుల దగ్గరకు వెళ్ళి మార్కెట్ టిప్స్ ఎందుకు అడుగుతారు? దీనికి అతిపెద్ద కారణం నేను మీకు చెబుతాను. దీని యొక్క మెయిన్ రీజన్ ఎమోషనల్ స్టెబిలిటీ తగ్గిపోవడం. ప్రజల్లో ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోయి దురాశ మొదలవుతుంది. అందరికీ తక్కువ రోజుల్లో డబ్బును రెట్టింపు చేయాలనే ఆశ మొదలవుతుంది. మీరు పొరపాటున ఇలాంటి తప్పిదం చేయకండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. నెవర్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్. ఏదైనా విషయం మీకు అర్థం కాకపోతే అందులో ఎప్పుడు కూడా డబ్బును పెట్టకండి. మీకు కావాలంటే బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు, లేదా మీరు మార్కెట్లో నిజంగా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయవచ్చు. కానీ ఎప్పుడైనా ఎవరైనా స్నేహితుల మాటలు విని లేదా ఎవరైనా బ్రోకర్ల మాటలు విని ఏదైనా స్టాక్స్లో లేదా రియల్ ఎస్టేట్లో కానీ డబ్బులు పెట్టకండి. ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ను రీడ్ చేయండి. అది తెలియకపోతే ఎలా రీడ్ చేయాలో నేర్చుకోండి. ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే దీని గురించి మొత్తం తెలుసుకోండి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, హౌసింగ్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో క్యాష్ ఫ్లో ఎలా జనరేట్ చేస్తారు, ట్యాక్స్ బ్రేక్స్ అంటే ఏంటి. చూడండి, ఇన్వెస్టింగ్ వితౌట్ నోయింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్. మీరు తెలియకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే అది జోదం ఆడినట్లే. ప్రిన్సిపల్ నెంబర్ 5. తర్వాత ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ స్మాల్ అండ్ స్టార్ట్ నౌ. మీరు చిన్నగా మొదలు పెట్టండి, వెంటనే మొదలు పెట్టండి. ప్రజలకు అనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు కావాలి అని, కానీ అలా ఏమీ లేదు.
మీకు మొదలు పెట్టాలి అంటే 1000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ మీరు ఈరోజు డేట్లో 1000 రూపాయలు ఎస్ఐపిలో 12 లేదా 15 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తే చూడండి, నేను మీకు 15 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూపిస్తున్నాను. మీకు 15 సంవత్సరాల తర్వాత 5 లక్షల రూపాయలు దొరుకుతుంది. 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వలన మనకు రిస్క్ కూడా చాలా తక్కువ. ఒకవేళ మీరు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు లాంగ్ టైం వరకు కాంపౌండ్ అవుతుంది. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. మీరు ఒకవేళ 2 సంవత్సరాల తక్కువ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఒకసారి చూడండి 2 సంవత్సరాల్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది. మీకు 3,75,000 దొరుకుతుంది. 1,25,000 డిఫరెన్స్ కేవలం 2 సంవత్సరాల్లో వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు స్టూడెంట్ అయి ఉంటే, చదువుకుంటున్నట్లయితే మీరు అనుకుంటే మీ చదువుతో పాటు ఇన్వెస్ట్మెంట్ను కూడా ప్రారంభించవచ్చు. ఎందుకంటే మీకు దీని బెనిఫిట్ 10 నుండి 15 సంవత్సరాల తర్వాత దొరుకుతుంది. మీరు మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ యువర్ 20's ఫర్ యువర్ 30's. మీరు ఒకవేళ మీ 30's కోసం 20sలో ప్లాన్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనలో చాలామంది వారి 20sను వేస్ట్ చేసేస్తారు. 30s కోసం ఏ ప్లానింగ్స్ చేసుకోరు. 30sలో వారు చాలా స్ట్రగుల్స్ను ఫేస్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు కేస్ స్టడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో నచ్చిన పార్ట్ ఏంటో, మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి. It's hard to breathe, but that's alright. Hush.